మనిషి కుమారుడు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చాడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. నీవే స్థితిలో ఉన్నావు? నీవే స్థితిలో ఉన్నా యేసు ప్రభువా నన్ను రక్షించండి అని అడిగితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభువా నాలో ఉన్నటువంటి వ్యసనాలను, నాలో ఉన్నటువంటి అనారోగ్యాలను, నాలో ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి అంటే ప్రభుకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను రక్షిస్తాడు, నీ పాపం నుండి నిన్ను రక్షిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు, మోక్ష రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తాడని బైబిల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన నా వద్దకు రండి అంటున్నాడు, నేను మీకు నిత్య జీవం ఇస్తాడు అంటున్నాడు. నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. నీ కోసం రక్తం చిందించినటువంటి ప్రభు నేను పిలుస్తున్నాడు. నీవు ఆయన తెంతకు వచ్చి నీ పాపం ఒప్పుకుంటే, యేసు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించండి అని అడిగితే నేను క్షమించి తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన చేసుకుంటాడు. నీకు శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడని దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తూ